ఏపీ జాయింట్ ఫ్యామిలీ ది బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ది క్యాపిటల్ మార్కెట్. జాయింట్ ఫ్యామిలీ వల్ల క్యాపిటల్ మార్కెట్కి ఏంటి నష్టాలు చూద్దాం. ఇన్ టుడేస్ వరల్డ్ లివింగ్ ఇన్ ఎ జాయింట్ ఫ్యామిలీ ఈజ్ ఎ డైరెక్ట్ థ్రెట్ టు ది ఎకానమీ. ఆఫ్టర్ ఆల్, హౌ విల్ క్యాపిటలిజం and consumerism grow if families stay together? Let's understand with some simple facts. Capital ఎట్లా కన్జ్యూమర్ గ్రో ఇఫ్ ది ఫ్యామిలీ స్టే అన్నది చెప్తున్నారు. ఎట్లాగా ఇది ఒక థ్రెట్, కలిసి ఉంటే అందరూ మన ఎకానమీకి నష్టాలు ఏంటి, కలిసి ఉంటాయి. లో ఎలక్ట్రిసిటీ బిల్స్, కోవిడ్ టైం అప్పుడు మేమంతా కలిసి ఉన్నాము. అప్పుడు బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ అప్పుడు ఒక 5-6 వేలు వచ్చేది. ఎందుకంటే మా ఇంట్లో 11 మెంబర్స్ ఉండేవాళ్ళం. సో హ్యూజ్ ప్రాబ్లమ్. If 6 people live in 3 BHK house, the electricity bill will goes up to 1200 to 1500. But if 3 people lives in 2 separate houses, the total bill will be 2400 to 3000. ఇది నిజమే. మేము ఉన్నప్పుడు 11 మంది ఉండేవాళ్ళం. అంటే మేము మా ఫాదరు, నేను, మా మదరు, నాతో పాటు మా వైఫ్, నాకు ఒక బేబీ పాప, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి వైఫ్, వాడికి ఒక బేబీ పాప, అందరం కలిసి ఉంటే మాకు 4-5 వేలు వచ్చేది ఎలక్ట్రిసిటీ బిల్లు. ఎండాకాలం అయితే ఇంక చెప్పవసరం లేదు, బాగా ఎండలు ఉంటే కనుక 11,000, 10,000, 11,000 వచ్చేది. ఎందుకంటే ఏసీస్ బాగా వేసేవాళ్ళం 24/7 అందుకు. ఓకే, అదే నేను, నా ఫ్యామిలీ, నేను, నా వైఫ్, మా అమ్మాయి, మేము ముగ్గురం కనుక్కుంటే మాకు ఎలక్ట్రిసిటీ బిల్లు కనీసం 2015 నుంచి 2000 దాకా వస్తుంది. ఆ తర్వాత లెస్ స్పెండింగ్ ఆన్ గ్రాసరీస్, బ్యాడ్ ఫర్ బిజినెస్. ఓకే, బిజినెస్ పీపుల్కి ఇది చాలా బ్యాడ్ న్యూస్. ఎందుకంటే బల్క్లో తీసుకొచ్చేస్తాం, బల్క్లో కొనుక్కుంటాం కాబట్టి అందరూ కలిసి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐటెం వండుకుంటారు, వాళ్ళు నచ్చినవి. సో అది బిజినెస్ వాళ్ళకి చాలా డ్రాబ్యాక్. నేను జాయింట్ ఫ్యామిలీ 1 కిచెన్ ఈజ్ ఎనఫ్. అవును, ఒక కిచెనే వాడేవాళ్ళం. మా మదర్ వాడేది. మా మదర్కి మా వైఫ్ ప్లస్ మా తమ్ముడు వైఫ్ ఇద్దరు హెల్ప్ చేసేవాళ్ళు. కూరగాయలు కట్ చేయటం కానీ ఇట్లాంటివి. కలిసి ఉంటే కలదు సుఖం అని అంటారు కదా, ఇదేనేమో. and the monthly grocery cost around 25,000 to 30,000. But if the family splits into 2 similar, the cost double. Retailers will suffer a huge loss. Okay, తర్వాత రెస్టారెంట్ will lose money. యాక్చువల్గా కోవిడ్ టైం రెస్టారెంట్స్కి అయితే ఏం అవ్వలేదు. బట్ నేను సపరేట్గా ఉన్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు వెళ్తే కనుక మాకు కనీసం ఒక 2,000 నుంచి 3,000 దాకా అయ్యేది. నేను, మా వైఫ్కి, మాకు ఒక పాపకి. ఫ్యూ హౌస్ హోల్డ్ పర్చేజెస్, ఎకనామిక్ లాసెస్ ఇన్ ఏ జాయింట్ ఫ్యామిలీ. 1 వాషింగ్ మిషన్, మనకి అందరం కలిసి ఉంటే ఒక వాషింగ్ మిషన్, ఒక ఫ్రిడ్జ్, ఒక కంప్యూటర్, ఒక డైనింగ్ టేబుల్. మాకు డైనింగ్ టేబుల్ అయితే ఏం లేదు, మేము కింద కూర్చొని తినేవాళ్ళం, అందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం. మాకు ఎక్కువగా మీటింగ్స్ ఏమైనా ఉంటే కనుక ఎవరు తినేసామని చెప్తాం, వెయిట్ చేయొద్దని చెప్తాం. ఫ్యామిలీ స్ప్లిట్స్, దే విల్ నీడ్ టు. సో బయట ఉంటే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఉండాలి, ఒక ఫ్రిడ్జ్ ఉండాలి, ఒక ల్యాప్టాప్ ఉండాలి, ఒక ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఉండాలి. అదే అందరం కలిసి ఉంటే కనుక ఒక ఇంటర్నెట్తో కొట్టేయచ్చు మొత్తం. ఆ తర్వాత న్యూ మార్కెట్ స్ట్రాటజీ. ఫస్ట్ బ్రేక్ ఫ్యామిలీస్, దెన్ సెల్ మోర్ ప్రొడక్ట్స్. ఇఫ్ బిజినెస్ వాంట్ టు గ్రో, దే మస్ట్ బ్రేక్ జాయింట్ ఫ్యామిలీస్. టు డూ దిస్ దే యూస్ మెనీ ట్రిక్స్. సో దీనికోసం వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీ ఏంటంటే ఉమ్మడి కుటుంబాన్ని విడదీయటం, తర్వాత ఫ్యామిలీని, ఉమ్మడి కుటుంబాన్ని విడదీసి బిజినెస్ పెంచుకోవటం. అప్పుడు చాలా హ్యూజ్ కావాల్సి వస్తుంది కాబట్టి అది వాళ్ళ ప్లాన్.
స్టే టుగెదర్ స్టే సేఫ్. ఏ జాయింట్ ఫ్యామిలీ మీన్స్ అది ఎట్లా విడగొడతారన్నది మీడియా ఓటీటీ ఆల్వేస్ షోస్ ది ఫ్యామిలీ లైఫ్ ఇట్ స్ట్రెస్. ఫెమినిజం మోడర్న్ encourage people to live separately in the name of independence. Mental peace and individualism make people think that living alone a real happiness. Final thought, stay together, stay safe. A joint family means emotional and financial security. Countries like India, where families-based societies exist, are targeted by big businesses. If you are smart, don't fall in this trap. మీకు కొంచెం ఆలోచించే అవగాహన ఉంటే కనుక వీటిల్లో పడకండి, కలిసి ఉండండి, హ్యాపీగా కలిసి సంపాదించుకోండి. నేను ఈ జాయింట్ ఫ్యామిలీ మళ్ళీ ఎక్కడ చూశానంటే అదేంటిది జైన్స్లో చూసాను. జైన్స్ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. వాళ్ళు ఒక సింగిల్ బెడ్రూమో డబుల్ బెడ్రూమో తీసుకుంటారు. సింగిల్ బెడ్రూమ్ అయితే ఒక 10 మంది దాకా ఉంటారు, అదే డబుల్ బెడ్రూమ్ అయితే ఒక 15 మంది దాకా ఉంటారు. వాళ్ళ బిజినెస్లో కూడా అంతా కలిసే ఉంటారు అందరూ. వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ బాగానే చేస్తారు. మీకు కూడా ఇటువంటిది ఏదన్నా ఉంటే కనుక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.